సో మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఫలక్నామా కాళికామాత దేవి టెంపుల్. మీరు స్పోర్ట్స్ లో మంచి ప్లేయర్, నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్. డివోషనల్ కి ఎందుకు వచ్చారు? పూజారిగా ఎందుకు ఉన్నారు? ఇప్పుడు ఆడ శివాలు కాలేదు, ఆడ శివాలు కాలితే ఎదురుగా మళ్ళీ అమ్మవారు ఎదురుగానే పూజలు అవుతుంది. ముడుపు సంతానం లేని వాళ్ళకి సంతానం గాని ఒకటే రోజుల అమ్మవారిని ధ్వంసం చేసిన వ్యక్తి ఒకటే రోజుల ట్రైన్ గుద్దుకొని చచ్చిపోయాను. అమాస రోజు బూర్తి గుమ్మడికాయలో దీపం పెట్టారంటే మన మీద ఉన్న నరదిష్టి, నజరు, మంది కళ్ళు ఏమున్నా కూడా పిల్లవాడి ఇట్లా చూడంగానే అరే మెరుపు లెక్క మెరుస్తుంది అక్కడ సైడ్ అని చెప్పి ఆడికి పోయినాక ఒక చిన్న దీపం 2 రాళ్ళు పెట్టడం జరిగింది. కాళికామాత అంటే మెయిన్ గా చేతబడి చేసిన వాళ్ళకి పడరాని వాళ్ళు, ఏం పని చేయదు, నోరు చాలా మంది బాబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూపించుకున్న వాళ్ళు ఎక్కడ సొల్యూషన్ దొరకక లాస్ట్కి వస్తుంటారు. ఏం ఇప్పుడు ఎన్ని లక్షలు పెట్టినా తక్కువ కాదురా అని చెప్పి మళ్ళీ ఈ గుడికి ఒక 5 వారాలు మరి ఎలాంటి వరకు వస్తుంది దేవుడు? ఫస్ట్ అబ్బాయి వీక్ ఉండడం, వీక్ మీరు ఇప్పుడు పూజారి కాబట్టి ఏ రోజన్నా అమ్మవారి కళ్ళలోకి వస్తుందా? వస్తుందమ్మా కళలో. ఎలా? ఆ విధంగా నాకు బాగా రావడం జరిగింది. టెన్షన్స్ పెట్టారు, అటాక్లు కూడా చేశారు. డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నాడు. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఫలక్నామా కాళికామాత దేవి టెంపుల్ పూజారి గారు ఉన్నారు. సో ఫలక్నామా టెంపుల్ అని అంటే మస్తు మందికి యాదకొచ్చి ఉంటది. చాలా అసలు చాలా అంటే చాలా వైరల్. ఈ మధ్య అయితే ఇంకా చాలా మంది యూత్ అయితే బాగా వెళ్తున్నారు, సండేస్ దొరకగానే వెళ్తున్నారు. కానీ ఇప్పుడు అయితే జనాలు మాత్రం పట్టరాకుండా ఉన్నారు. సో ఆ పూజారి అయితే మన దగ్గర ఉన్నారు, బొల్లు పవన్ గారు. హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ మధ్య చూసుకుంటే నిజంగా ఫలక్నామా కాళికామాత టెంపుల్ అని అంటే చాలా యూత్ మాత్రం ఇంకా బాగా ఎక్కువ ముందుంటున్నారు. సో ఇప్పుడు ఎలా ఉంది, పబ్లిక్ ఎలా నడుస్తుంది? దాదాపు ఇప్పుడైతే ఆదివారం ఒక 10,000 పైనే జనాలు వస్తుంటారు. ఇక నార్మల్ డే అంటే సోమవారం, బేస్తవారం, ఆ వారం అయితే నార్మల్గా 2,000, 1,000 దాకా జనాలు వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆడ ట్రాన్స్పోర్ట్ లోకల్ ట్రైన్ ఉంటుంది అన్నమాట. ట్రైన్స్ పోతుంటే వస్తుంటాయి. ఆడ ఫలక్నామా రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆడ తీన జనాలు మొత్తం మన టెంపుల్ ముందుకెళ్ళి పోతుంటారు అన్నమాట. వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ పోతుంటారు. ఓకే, ఒకప్పుడు ఇంత హవాలు ఎక్కువ ఉంటుండే చాలా వరకు, అయితే ఈ మధ్య అయితే బాగా ట్రెండ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య అంటే మొత్తం యూత్ వాళ్ళు చేస్తున్నారు అమ్మ. ఆ మధ్య అంటే అప్పుడు డాడీ చేస్తుండే, తాతల ముత్తాతల కాడ నుంచి వస్తుంది అమ్మవారిని సేవ చేసుకోవడం. తాతనే పెట్టాడు ఆ విగ్రహం. మీ తాతగారు పెట్టారు. ఆ తాతగారు ఫస్ట్ మైజిగండిలో ఉండే విగ్రహం ఉంటుండే, బ్లూ కలర్ లో విగ్రహం. కేశంపేటలో ఉన్న విగ్రహం ఎవరు తయారు చేశారో ఆ విగ్రహం తయారు చేసిన వ్యక్తితోటే మా తాతగారు 1980లో అమ్మవారిని పెట్టడం జరిగింది. దాని తర్వాత ఒక 3 ఇయర్స్లలో పూజలు నడుస్తూ ఉన్నాయి. నడిచిన తర్వాత మళ్ళీ అమ్మవారిని ధ్వంసం చేయడం జరిగింది, కొలగొట్టడం జరిగింది. ఆ టైంలో మళ్ళా హిందూ ముస్లింకి లొల్లిలు నడుస్తుంది. అది ఫలక్నామా ఓల్డ్ సిటీ. మెయిన్గా అయితే చుట్టుపక్కల మొత్తం ముస్లింలే టెంపుల్ లోపల ఉంటుంది గుడి, రైల్వే స్టేషన్ కాడ. ఆ టైంలో హిందూ ముస్లింకి లొల్లిలు నడుస్తుంది. మళ్ళీ ఆ టైంలో మళ్ళీ ఆ తాతలు కానీ డాడీ వాళ్ళు కానీ ఆ టైంలో ట్రైన్లో ఆపడం, బస్సులు ఆపడం, ధర్నాలు చేయడం. ఆ టైంలో గవర్నమెంట్ దిగొచ్చింది ఈ గుడి టెంపుల్ ఇష్యూ కాబట్టి. దాని తర్వాత గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేయడం జరిగింది. బస్తీవాసులు కానీ గ్రామ ప్రజలు కానీ డాడీ వాళ్ళు కానీ అందరం కలిసి మళ్ళీ ఆలగడ్డ నుంచి అమ్మవారిని కాళికామాతని తీసుకొని వచ్చి డాడీ చేయి మీద పెట్టడం. ఓకే, డాడీ చేయి మీద పెట్టారు, ఇప్పుడు బాగానే రన్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు దీనిలోకి ఎందుకు వచ్చారు? దీనిలోకి అంటే ముందుగా నేను ఇంకొకటి అడుగుతున్నాను, మీరు స్పోర్ట్స్ లో మంచి ప్లేయర్, నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్. డివోషనల్ కి ఎందుకు వచ్చారు? పూజారిగా ఎందుకు ఉన్నారు? ఇప్పుడు మేము ఎందుకు వచ్చానంటే అమ్మ, ఫస్ట్ తాత కా నుంచి వస్తున్నది. తాత చేసిన తర్వాత డాడీ చేసినాడు. ఇప్పుడు డాడీ ఏజ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ నేనే చేయాలి. నేను ఎంత చేసిన తర్వాత కూడా, ఎంత జాబ్ వచ్చి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆడికే రావాల్సి వస్తుంది. అట్లా డాడీ తర్వాత నేనే చేయాలి. అంటే డాడీ తర్వాత చరిత్ర బంద్ కావద్దు.
నాతో మళ్ళీ ఇంకా చరిత్ర సృష్టించాలి, మళ్ళీ నా తోటి కూడా ఇంకా నడుస్తూనే ఉండాలి, అది చరిత్ర అనేది ఆగిపోవద్దు అని చెప్పి నేను వచ్చి సేవ చేసుకోవడం జరుగుతున్నా. ఏదో పైసా గురించి కాదు, ఏదో ఫేమ్ గురించి కాదమ్మా. దానికంటే ముందు కూడా నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ని, కోచర్ని, ఒక 600 మందికి కోచింగ్ ఇచ్చినాను. దాదాపు ఇప్పుడు కూడా టెంపుల్ కాడ నా స్టూడెంట్సే చేస్తారన్నమాట. స్టూడెంట్స్ తోటి నేను చేసుకుంటా, అమ్మవారికి సేవ చేసుకుంటా. నా చేయి కింద మొత్తం స్టూడెంట్స్ ఉంటారు, పెద్దోళ్ళు ఎవరు ఉండరు. స్టూడెంట్స్ మేమే అమ్మవారికి సేవ చేసుకుంటా. అనే నిత్యం డైలీ అనే నిత్యం ఆదివారము పొద్దుగాల 7 గంటలకు అభిషేకం ఉంటుంది. అభిషేకం 7 గంటలకు స్టార్ట్ అయితే 10 గంటల దాకా అభిషేకం అలంకరణ అవుతుంది. అభిషేకం 1 గంటన్నర సేపు ఉంటుంది. అప్పుడు డాడీ వాళ్ళ తాత వాళ్ళు ఏదో 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ పెరుగు తెచ్చి అభిషేకం చేసి అక్కడ పిచ్చి పువ్వులు కానీ ఏమైనా పువ్వులు ఏరుకొని వచ్చి అమ్మవారికి చేసేది. ఎందుకంటే అప్పుడు సోషల్ మీడియా లేకుంటుండే, అంత అది లేకుంటుండే. ఇక చేస్తున్న ఈ విధంగా ఏంటంటే మనకి తెలుసు ఇంత మంచిగా టెంపుల్ ఉన్నది, ఓల్డ్ సిటీలో శ్మశాన కాలి ఎదురుగానే శ్మశానం ఉంటుంది. ఆడ శవాలు కాలేదు, ఆడ శవాలు కాలితే ఎదురుగా మళ్ళీ అమ్మవారు ఎదురుగానే పూజలు అవుతుంటాయి. ఎంత మంచి టెంపుల్ ఉన్నది మనకి, ఇంత ఉన్నది. డాడీ తర్వాత మనమే చేయాల్సి వస్తుంది. మనం చిన్నప్పటి నుంచి, నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నేను పోతుంటా టెంపుల్కి, దీపం పెడుతుంటా పోతుంటా, కానీ ఇంత లోతుగా అమ్మవారి సేవలో మునిగిపోలే ఎప్పుడు. దాని తర్వాత మెల్లమెల్లగా నేను అమ్మవారికి సేవ చేయడం జరిగింది. మళ్ళా తర్వాత నెక్స్ట్ ఇక నేనే కాబట్టి ఇంకా అభిషేకము అలంకారం ఇంకా వెరైటీగా అంటే చూసి కానీ మా గురువు ద్వారాలో కానీ మా డాడీ ద్వారాలో కానీ కొంచెం చేసి వెరైటీగా అభిషేకం చేస్తుంటే కానీ అలంకారం చేస్తుంటే కానీ చిన్న వీడియోస్ తీపిచ్చి ఎడిటింగ్ చేయించి ఇన్స్టాల్ వేయడము, వాట్సాప్లో వేయడము, వీళ్ళు వేయడం వల్ల కొంచెం ఆ చుట్టుపక్కల లాల్ దర్వాజా, చార్మినార్, చంద్రాన్గుట్ట ఇక్కడ చుట్టుపక్కల ఉన్న యూత్ ప్రజలు కానీ వాళ్ళు కానీ వచ్చి దర్శనం చేసుకున్నారు. అట్లా సర్కిల్లో సాంగ్స్ తీపియడం కానీ, చెట్టు కింద దొరసాని కూడా మీరే తీపిచ్చారా? అది నేను అమృత్ పెద్దపూలి ఈశ్వర్ పాడినుండే, పెద్దపూలి ఈశ్వర్ కాక పాడినుండే. రైటరు మన అమృత్ పోతరాజు. మళ్ళీ ఇప్పుడు బలి సాంగ్ కూడా పాడిపించినాం, బలిరా అని చెప్పి సాంగ్. ఈ సాంగ్స్ రావడం వల్ల మళ్ళీ ఇంకా మనము చిన్న యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల దాదాపు సోషల్ మీడియాలోనే ఈ టెంపుల్ చేసింది. సోషల్ మీడియా యూట్యూబ్లో చూసి అరే టెంపుల్ ఇక్కడ ఉందంట, పోవాలని యూత్ వాళ్ళు. మళ్ళీ ఇంకోటి ఆడికి వచ్చిన తర్వాత ముడుపు సంతానం లేని వాళ్ళకి సంతానం కానీ, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కానీ, జాబ్ లేని వాళ్ళకి జాబ్ కానీ, ఇట్లా ఈ విధంగా ఆడ పవర్ అనేది ఉందమ్మా టెంపుల్ కాడ. అమ్మవారి కాడ ఇన్ని రోజులు జనాలకు తెలియదు, ఎవరికి తెలియదు, కానీ ఆడ పవర్ ఉన్నది కాబట్టి ఆడ వచ్చి జనాలు ముడుపు దారా కానీ గంటల దారా కానీ కట్టిన తర్వాత ఒక 5 వారాలు ఒక 5 అమ్మసలు తిరిగితే మనం అనుకున్న కోరిక ఏమున్నా కూడా నెరవేరిపోతుంది. నెరవేరినాక వాళ్ళు ఏం చేస్తారు, అమ్మ నాకు సంతానం లేదు, పెళ్ళయి ఒక 5 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది, నాకు ఇంకా సంతానం కాలేదు, నాకు సంతానం నిలబడిపోయి అమ్మ సంతానం నిలబడ్డ తర్వాత నీకు వచ్చి ఆటను కోస్తా, కోడిని కోస్తా, లేకపోతే నాకు తోచినంత నేను ఎక్కిస్తా అని చెప్పి మొక్కుకొని పోతారు. ఈ 5 వారాలలోనే 5 అమాసాలు, అంటే అమాసకు ఒక నెలకు ఒకసారి అమాస వస్తుంది. 5 మంత్స్లలో కానీ ఒక 5 వారాలలో కానీ రిజల్ట్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు యాట రూపంగా కానీ ఒడి బియ్యం పోయడం కానీ, అమ్మవారికి అభిషేకం చేపించడం కానీ, అట్లా మళ్ళీ ఇంకా వాళ్ళ చుట్టాలకు చెప్పడం కానీ, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం కానీ, అట్లా ఇప్పుడు పబ్లిక్ వస్తున్నది. ఇంకోటి ట్రైన్ కూడా ఉన్నది. ట్రైన్స్ లోకల్ ట్రైన్ ఉంటుంది అన్నమాట. ఫలక్నామా టు లింగంపల్లి నుంచి వస్తారు, సికింద్రాబాద్ నుంచి వస్తారు, కాచిగూడ నుంచి వస్తారు, మలక్పేట నుంచి వస్తారు, ఉప్పుగూడ నుంచి వస్తారు, ఫలక్నామా నుంచి వస్తారు. ఇన్ని స్టేషన్లు, దాదాపు 18 స్టేషన్లు ఉంటాయి. 18 స్టేషన్ల నుంచి యూత్ వాళ్ళు గంటకి ట్రైన్ ఉంటుంది, లోకల్ ట్రైన్. ఆడెక్కి వచ్చి స్టేషన్ పక్కకే అమ్మవారి టెంపుల్. ట్రైన్ దిగిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ ట్రైన్కి మళ్ళీ యూత్ వాళ్ళు పోతుంటారు అన్నమాట. 5 రూపీస్ టికెట్ కాబట్టి ఫ్రీగా వస్తుంటారు, పోతుంటారు యూత్ వాళ్ళు. ఇంకోటి దాదాపు ఇప్పుడు చిన్నగా ఏమో వస్తున్నాయి కామెంట్స్ అంటే, ఇది ఈయన స్పోర్ట్స్ మ్యాన్ ఎట్లా పూజారి అవుతాడు, పైసా గురించి పోయిండు, ఏదో ఫేమ్ గానిక పోయిండు. ఫేమ్ గానికి ఇన్స్టాగ్రామ్లో బొరాన్ అని చెప్పి డైలాగ్ కొడితే కూడా ఎవడో ఫేమ్ అవుతాడు. ఏదో ఫేమ్ గానికి ఇన్స్టాగ్రామ్లో. కానీ ఇది అమ్మవారి విషయం, దేవుళ్ళ విషయం. ఇప్పుడు తరతరాల నుంచి వస్తుంది కాబట్టే మేము చెయ్యాలరా అని చెప్పి నేను చేసుకుంటూ వస్తున్నాను. అమ్మవారు ఆశితామాష అమ్మవారు కాదమ్మా, ఆమె శ్మశానకాలి. ఏమైనా చిన్న తేడా జరిగినా కూడా ఇండ్లల్లో పీనుగులు లేస్తాయి, అంత పవర్ఫుల్ అమ్మవారు. ఎవరు ధ్వంసం చేసిరో, ధ్వంసం చేసిన తెల్లారే ట్రైన్ గుద్దుకొని చచ్చిపోయింది ఆ వ్యక్తి.
ఒకటే రోజుల అమ్మవారిని ధ్వంసం చేసిన వ్యక్తి ఒకటే రోజుల ట్రైన్ గుద్దుకొని చచ్చిపోయాను. అంత పవర్ ఉన్నది ఆడ. ఇక అమ్మవారిలో అక్కడ జోక్స్ ఆడి ఏదో ఫేమ్ కాదాం ప్రతిదం అని కాదు, అనునిత్యము. ఇప్పుడు యూత్ వాళ్ళు, నా ఏజ్ ఎంతమ్మా, యూత్ వాళ్ళు ఎక్కువ పూజ చేయడం అసలు ఇష్టమే ఉండదు. ఇంట్లో దీపం పెట్టరా బాబు అంటేనే నేను దీపం పెట్టబో అని చెప్పి బయటకు పోతాం. ఇప్పుడు అనునిత్యం అమ్మవారి కాడిని మేము సేవ చేసుకుంటుంటున్నాం అంటే మేము ఆశ్రితమశ కాదమ్మా. ప్రతిదీ అమ్మవారు మాకు కళలు వచ్చి చెప్పడం కానీ ఏదైనా ప్రాబ్లం ఏదన్నా కూడా మేము అమ్మవారికి చెప్తుంటాము, చేస్తుంటాం. మనస్ఫూర్తిగా ఏ మొక్కుకున్నా కూడా అమ్మవారు నెరవేర్పిస్తుంటది. దాని తర్వాత ఇప్పుడు వచ్చిన వ్యక్తులు యూత్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు యూత్ ప్రజలు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ బాగా సపోర్ట్ చేయడం జరిగింది. ఇంకా సెలబ్రిటీలు కూడా వస్తున్నారు, ఒక లీడర్స్ కానీ వాళ్ళు కానీ వస్తున్నారు, మొక్కుకుంటున్నారు. మొక్కుకున్న తర్వాత అవుతున్నాయి. మళ్ళీ ఆడ ఏదో పాటల ద్వారా గానో ఆడనో సిస్టమ్గా వాళ్ళకి తోచినంత వాళ్ళు ఎక్కియడం కానీ అట్లా చేస్తున్నారమ్మ. ఇప్పుడు దాదాపు ఈ పెళ్ళి అయిన వాళ్ళు కూడా సంతానం గురించి కానీ ఈ జాబ్స్ గురించి కానీ బాగా తిరుగుతుంటారు టెంపుల్స్లకి. మా టెంపుల్కి ఎక్కువ ఏ ప్రాబ్లంతో వస్తారంటే నరదిష్టి, అంటే మంది కళ్ళు మన మీద పడడము, ఏదైనా పని పోతుంటే పని ఆగిపోవడము, ఆ రోడ్ మీద పోతుంటే చిన్న యాక్సిడెంట్ అయినట్టు యాక్సిడెంట్ అయిపోవడం, అంటే ఎట్లా ఎక్కువ నరదిష్టి ఎక్కువ ఉండడం వల్ల మన గుడికాడ ఒక 5 అమాస రోజు బూర్తి గుమ్మడికాయలో దీపం పెట్టారంటే మన మీద ఉన్న నరదిష్టి, నజరు, మంది కళ్ళు ఏమున్నా కూడా మొత్తం తొలగిపోతుంది. అట్లా మైనస్ పాయింట్ ఏమన్నా కూడా జల్లి గుంజేస్తుంది అమ్మవారు. అట్లా అని చెప్పి అమాస టైంలో బాగా జాతర అవుతుంది. శ్మశాన కాళీ దినం రోజు ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా డాడీ 9 సంవత్సరాల నుంచి పెడుతున్నాడు. దాదాపు ఏ రోజు ఉంటుంది? అమాస రోజు ఉంటుంది. 1 month ఒకసారి అమాస రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అప్పుడు డాడీ 9 సంవత్సరాల కింద ఒక 25 కిలోల రైస్ బ్యాగ్, 50 కిలోల రైస్ బ్యాగ్ వేసి వండితే రండమ్మ తినండి అని చెప్పి అప్పుడు మొత్తుకునేది. ఇప్పుడు 3 క్వింటాలు వేసినా కూడా అన్నం అంటే నైవేద్యం అన్నం దొరకాలంటే అదృష్టం అనుకుంటారు. అంత జనాలు ఉంటున్నారు. 45,000 పైనే జనాలు వస్తున్నారమ్మా. 2 రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చి టెంపుల్స్కి వచ్చి బస్సులు కట్టుకొని వస్తారు. విజయవాడ నుంచి కానీ మొన్న రీసెంట్గా కేరళ నుంచి బస్సు కట్టుకొని వచ్చారు. అన్న మొన్న నేను మీ ఇంటర్వ్యూ చూసాను యూట్యూబ్లో, మంచిగా ఉంది మీరు చెప్పేది కూడా, మంచిగా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినారు. నేను ఫోన్లో చూసి అమ్మవారిని మొక్కుకున్నా, అమ్మ ఈ పని అయితే నేను గుడికి వచ్చి దర్శనం చేసుకుంటాను నేను అని చెప్పి. అది 1-2 వారాలైనా పని అయిపోయింది. మళ్ళీ బస్సు కట్టుకొని ఫ్యామిలీ కాందాన్ని తీసుకొని వచ్చి అక్కడ దర్శనానికి వచ్చాను కేరళ నుంచి. అప్పటికి అట్లా ఆ ద్వారా యూట్యూబ్ ద్వారా మనకి అమ్మవారు తెలిసింది. ఇంకోటి పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ కాబట్టి అంత వేల మంది వస్తున్నారు. శ్మశాన కాళీ ఎదురుగా శ్మశానం ఉంటుంది. ఆ శ్మశాన కాళీకి చాలా మటుకు ఇట్లా వస్తున్నారమ్మ. ఇంటికి అన్నదాన కార్యక్రమం చెప్పిన నేను డాడీ. అన్నదాన కార్యక్రమం 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు కదా. 9 సంవత్సరాల నుంచి కూడా అంత భక్తులు రాకపోతుండే. కానీ ఏదో నెలకోసారి వచ్చి జాతర, అరే పలానా రోజు జాతర అవుతుంది రా అని చెప్పి వచ్చి పోయేటోళ్ళు. మళ్ళా నెక్స్ట్ డే ఒక్క మనిషి కూడా ఉండకపోతుండే. ఇక నెలకోసారి ఏదో కళ లెక్క మిర్చి మళ్ళీ వచ్చే నెల అమాస వారికి అట్లనే మూలపాడు ఏందిరా అని చెప్పి, మనకింత మంచి అదృష్టం, మనం ఎంత ఆపర్చునిటీ ఉన్నది. మనం హిందూ ధర్మాన్ని ఇంకా పెంచినట్టు అవుతాము. మనం ఇలా చేసుకుంటూ మనం కొంచెం ఫేమస్ చేసినాం అనుకో. ఎట్లయినా మేము దిగిన తర్వాత ఆడ గుడికాడ ఒక 2 సంవత్సరాల కింద ఒక కొబ్బరికాయ కొనాలంటే 8 కిలోమీటర్ అవతల పోవాలి. ఒక టెంకాయ కొనాలంటే 8 కిలోమీటర్ అవతల పోయి టెంకాయ తీసుకొని మళ్ళీ గుడికి వచ్చి టెంకాయ కొట్టుకొని తీసుకుపోయి దుస్థితి ఆడ ఉంటుండే 2 సంవత్సరాల కింద. ఇప్పుడు దాదాపు మేము చేసేయడం వల్ల కొన్ని 100 మందికి ఉపాధి దొరికింది. కొన్ని 100,000 మంది బతుకుతున్నాడు. అక్కడ చుట్టుపక్కల ప్రజలు కానీ ఊరు మనుషులు కానీ ఆడ కానీ 100,000 మంది. ఇప్పుడు మనం చేసిన దాంట్లో 10 మంది బతుకుతున్నట్టు మనకి ఎంత సంతోషం అమ్మా. ఎందుకంటే వాళ్ళ దీవనార్థి మనకు ఉంటుంది. అరే పిల్లగాడు చేసిండ్రా అంటే, చిన్న పిల్లగాడైనా సరే అమ్మవారికి సేవ చేసి ఇట్లా కొంచెం ఫేమ్కి తీసుకొచ్చి ప్రజలకి తీసుకుపోయిండు. అతని వల్ల మనకి ఇంత అంటే షాప్స్ పెట్టుకోవడం కానీ ఏదో ఉపాధి ఏదన్నా ఏ విధంగా అయినా సరే మనకి ఇట్లా దొరికిందని చెప్పి వాళ్ళు ఎంతో దీవనార్థి నాకు చేస్తుంటారు. ఏదో చేయాలని కాదమ్మా, ఎందుకంటే తరతరాల నుంచి వస్తుంది కాబట్టి, తాతకాల నుంచి వస్తుంది. అమ్మవారు ఫస్ట్ కట్టమైసమ్మ ఉన్నది. కట్టమైసమ్మ తర్వాత ఎల్లమ్మ తర్వాత కాళికమాత. ఫస్ట్ కట్టమైసమ్మ వెళ్ళడం కూడా అక్కడ మొత్తం వ్యవసాయ భూములు ఉంటుండే. దాని వెనకాలనే మేము తాతల ముత్తల కాడ నుంచి గుడిసెలు వేసుకొని బతికిన వాళ్ళం. మేము అక్కడ టెంపుల్ ఫస్ట్ లేకుంటుండే, అక్కడ గుడిసెలు వేసుకొని బతికేటం.
అయితే మా మా డాడీకి నయనం అవుతుంది, అంటే నాకు ముత్తమ్మ అవుతుంది. మా ముత్తమ్మ బజార్ పోతుండే గంప గంప పట్టుకొని స్టీల్ సామాన్లు అని చెప్పి పోతుండే అప్పట్లో. అట్లా గంప ఎత్తుకొని పోతుంటే పట్టాలు దాటుతుంటే జారి కింద పడుతుంది. కింద పడంగానే కింద పడి ఇట్లా చూడంగానే అరే మెరుపు లెక్క మెరుస్తుంది అక్కడ సైడ్ అని చెప్పి ఆడికి పోయినాక ఒక చిన్న దీపం 2 రాళ్ళు పెట్టడం జరిగింది. పెట్టి బజార్కి పోయి మళ్ళీ సాయంత్రం వచ్చేవరకు ఆడ అమ్మవారు కట్టమైసం వెలవడం జరిగింది. అరే ఈ రూపంగా నాకు దర్శనం ఇచ్చినావా అమ్మ అని చెప్పి మళ్ళీ చిన్న గుడి మా ముత్తమ్మ కట్టడం జరిగింది. అక్కడ ఇక పొలం పండంగానే వచ్చి బోనము ఎక్కిస్తారమ్మ, బోనము యాటనో కూస్తుంటారు. అంటే మంచిగా పంట పండింది అనుకో, అమ్మ నీకు మైసమ్మ నీకు యాటను కూస్తా, బోనం ఎక్కిస్తా అంటే ఫస్ట్ పంట ఆన్నే వేసి పూజ చేసినాకనే ఇక వాళ్ళు తినడము సీలింగ్ చేయడము వాళ్ళది ఒక్కొక్క లెక్క ఉంటుంది. అయితే దాని తర్వాత ఆ విధంగా 70 సంవత్సరాల కింద కట్టమైసం అది నిలిచిన తర్వాత అక్కడ గ్రామ ప్రజలు వాళ్ళు బోనాలకు కానీ ప్రతి దానికి అక్కడికి వచ్చి బోనం చేసుకోవడం కానీ ఆటం చూసుకోవడం కానీ అట్లా చేస్తుండే. ఏది ఉన్నా కూడా జ్వరం వచ్చినా కూడా హెల్త్ విషయం లేకున్నా కూడా అక్కడికి వచ్చి పిల్లగాని పసిపిల్లగాని అయినా దండం పెట్టుకుని అమ్మ ఏదున్నా నువ్వే దిక్కు జర తక్కువ అని అక్కడ ప్రజలు అక్కడ ఉంటుండే. మెల్లగా మళ్ళీ ఇల్లమ్మ గుడి కట్టడం జరిగింది. మా తాత ఎల్లమ్మ గుడి కట్టడం జరిగింది. కట్టిన తర్వాత కట్టమైసమ్మ గుడి ఎల్లమ్మ గుడి 2 ఉంటాయి. ఈ మైసమ్మ లేకుంటుండే. అయితే 2-3 సార్లు మా తాతకి కళలో వచ్చి చెప్పడం జరిగింది, అరే నన్ను పెట్టురా మైసమ్మ విగ్రహ రూపంగా పెట్టు అని చెప్పినా కూడా పట్టించుకోలేడు మా తాత. ఏదో వస్తుందిరా ఇట్లా కళ వస్తుంది అని చెప్పి అంత పట్టించుకోలేదు. అయితే 2-3 సార్లు ఇట్లా చిచ్చులు కూడా పెట్టింది మా తాతకి. మా పెద్దలు చెప్పిన స్టోరీ నేను చెప్తున్నా, అంటే మా డాడీ కానీ మా తాత చెప్పడం స్టోరీ అప్పట్లో చెప్పిన, నేను చిన్నగా ఉన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నప్పుడు స్టోరీ నేను చెప్తున్నా. అయితే ఇట్లా చిచ్చులు అంటే ఇట్లా ఆటంకాలు తెస్తుండే అని చెప్పి అమ్మ సరే అని చెప్పి నా చెయ్యి ఎంతవరకు వస్తుందో అంతవరకు నేను అమ్మవారిని పెడతామా అని చెప్పి చెప్పిండు. చెప్పిన తర్వాత కేశంపేటలో ఎవరు తయారు చేసిన విగ్రహాన్ని అతన్ని పిలిపించి ఆ విగ్రహం ఆడ పెట్టిపించి చేపించిండే. చేపించిన తర్వాత ఇట్లా ఇది మ్యాటర్ మొత్తం ముందే చెప్పినమ్మ, ఇది ధ్వంసం చేసిన తర్వాత మళ్ళీ డాడీ వీళ్ళందరూ ఆలగడ్డ నుంచి అమ్మవారిని పెట్టిన తర్వాత ఇప్పటి నుంచి కంటిన్యూ అయ్యి వస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక 2 సంవత్సరాల నుంచి ఫేమస్ అవుతుందమ్మ. ఫేమస్ కావడం వల్ల కొంతమందికి ఉపాధి దొరికింది. అక్కడ పవర్ఫుల్ అమ్మవారు ఉంది. అంటే కొన్ని టెన్షన్స్ ఇప్పుడు మనకి నరదిష్టి ఉండాలంటే ఏడుకోవాలి, ఏం చేయాలి, అరే ఏది అంటే ఏం చేసినా కూడా మనకు పడతలేదురా నాయన, ఏదైనా చేద్దామనుకుంటే సెట్ అయితే లేదు, ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే సెట్ అయితే లేదు, ఏదైనా చేద్దామంటే సెట్ అయితే లేదు. నాకు 30 ఏళ్ళు వచ్చినాయి, 28 ఏళ్ళు వచ్చినాయి, 35 ఏళ్ళు వచ్చినాయి, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకా సంతానం కాలేదు అని చెప్పి ఇన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్కి ఏ టెంపుల్స్ పోవాలి, ఎట్లా సాల్వ్ చేసుకోవాలో ఎవరికి తెలియదు. అయితే ఈ టెంపుల్స్లలో ఏం చేస్తారంటే అంత కాకపోతే కొంచెం సొల్యూషన్ చెప్తారు. అక్కడ నా చుట్టుపక్కల కూడా శివసత్తులు ఉంటారు, ఒక 4-5 శివసత్తులు ఉంటారు. మేము సేవ చేసుకునే వాళ్ళం ఉంటాం. వాళ్ళు ప్రతిదీ చెప్తారు. మళ్ళీ ఇంకోటి నరదిష్టి ఉన్నా కూడా ఎదుగున్నా కూడా గుమ్మడికాయలు, ఇప్పుడు యాక్సిడెంట్ దాటుకొని కూడా వస్తుంటారు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా అక్కడికి వస్తుంటారు, కాల్చేయిలు పడిపోయిన వాళ్ళు కూడా వస్తుంటారు, మెయిన్గా చేతబడి చేసిన వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. అవును, కాళికామాత అంటే మెయిన్గా చేతబడి చేసిన వాళ్ళకి. నన్ను ఇట్లా పడరాని వాళ్ళు ఏం పని చేయదు, నోరు లేవద్దు, మాట పడిపోవాలి, కాల్చేయిలు పడిపోవాలి అని చెప్పి ఆ టైంలో ఆ ప్రాబ్లంలో కూడా వస్తుంటారు. ఇంకోటి మన పెద్దలు చేసేది ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది అనుకో, ఈ ముసలోళ్ళు కానీ వాళ్ళ నాయనమ్మలు కానీ అమ్మమ్మలు కానీ ఏం చేస్తారంటే మీదికి వెళ్ళి గుడ్లు తిప్పుతారు, గుడ్లు కానీ అన్నం కానీ తిప్పి 3 తోవలలో వేస్తారు. ఏ వ్యక్తి అయినా సరే, ఇప్పుడు హెల్త్ విషయం ప్రకారంగా అయినా సరే, ఏ విషయమైనా సరే తిప్పేసి 3 తోవలలో వేయడం కానీ మళ్ళీ బండ కింద పెట్టడం కానీ చేస్తుంటారు పెద్దోళ్ళు. అయితే మనం తెలియక ఏదో గాచరం బాలేక మనం దాని మీదకి వెళ్ళి దాటుకుంటా పోయినా, బండి తీసుకుపోయినా, బండ కిందకి వెళ్ళి బండి తీసుకుపోయినా, 3 తోవలకి వెళ్ళి బండి తీసుకుపోయినా, నడుచుకుంటా పోయినా కొందరు నమ్మరు, ఏమవుతుందిరా ఏం కాదు అనుకుంటా దాటుకుంటా పోతారు కొందరు. అది దాని రిజల్ట్ మళ్ళీ 2-3 రోజులు ఈయన సుస్థిగా ఆడము. మళ్ళీ ఏ హాస్పిటల్కి పోయినా కొన్ని లక్షలు పెట్టుకుని హాస్పిటల్లో నయంగా రోగంలో కానీ కొన్ని లక్షలు పెట్టుకొని కూడా లాస్ట్కి ఏమి ఇప్పుడు ఎన్ని లక్షలు పెట్టినా తక్కువ కాదురా అని చెప్పి మళ్ళీ ఈ గుడికి ఒక 5 వారాలు ఒక 5 అమాసాలు తిప్పి ఆడ ఉన్న చుట్టుపక్కల శివశక్తులతో కానీ మాతో కానీ కాంటాక్ట్ అయ్యి
పలానా ప్రాబ్లం ఇట్లుంది ఇట్లుంది, మేము సొల్యూషన్ చేయక దారి చూపిస్తాం, ఇట్లా కాదమ్మా ఇట్లా చేసుకో మంచిగా అవుతాడు నయం అవుతాడు అని చెప్పి కొంచెం ఏదైనా క్లూ ఇవ్వగలుగుతాం చెప్పగలుగుతాం. విధంగా కూడా చాలా మటుకు కాల్చేయిలో పడిపోయిన వాళ్ళు అంటే చేతబడి చేసిన తర్వాత మెల్లమెల్లగా మాట బంద్ అయిపోతుంది, మెల్లమెల్ల చెయ్యి బంద్ అయిపోతుంది, కాలు బంద్ అయిపోతుంది, మొత్తం మంచం మీదకి వెళ్ళి లేవకుండా దుష్టిటి ఆ వ్యక్తిని ఆడ చేసేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తిని ఏడికి ఎంత పెద్ద హాస్పిటల్కి తీసుకుపోయినా కూడా నయం కాడు. మన టెంపుల్స్లలో ఆయిల్ దొరుకుతుంది, అంటే ఆయిల్ అంటే చెట్టు మందు కానీ అది కానీ ఇస్తారు. ఆ విధంగా మళ్ళీ గుడికి రావడం కానీ, పెయి మీదకి వెళ్ళి గుమ్మడికాయలు కొట్టియడం కానీ, అక్కడ వచ్చి ఒక అమ్మ నేను ఒక 5 వారాలు ఒక 5 అమసలు తిరుగుతా, సెట్ అయిన తర్వాత నీకు వచ్చి నాకు తోచినంత ఏమైనా ఎక్కిస్తామా అని చెప్పి ముక్కొని పోతాం. సెట్ అయినాక మళ్ళీ ఆడికి వచ్చి 2 యాటలు కోసి జోడయాటలు 2 జోడయాటలు కోసి బోనాలు 2 జోడయాటలు బోనాలు ఎక్కించి అన్నదాన కార్యక్రమం చేసి పోయిన వాళ్ళు కూడా చాలా మంది, వందలాది మంది ఉన్నారు. ఓకే, అయితే ఇప్పుడు కొంతమంది ఉంటారు ఈ కట్లు అని ఇట్లా వడినోళ్ళు, చాలా మంది బాబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూపించుకున్న వాళ్ళు ఎక్కడ సొల్యూషన్ దొరకక లాస్ట్కి వస్తుంటారు. మరి అలా వచ్చిన వాళ్ళకి మీరే సజెషన్స్ ఇస్తుంటారా? సజెషన్ అంటే మన చుట్టుపక్కల శివసత్తులు ఉంటారమ్మా, కట్లు వేసిన వాళ్ళని చెప్పి నాకు కట్లు వేసిరు, నా మాట బంద్ చేసిరు అని చాలా మటుకు మా కాడికి కూడా కేసెస్ వస్తుంటాయి. ఏంటంటే మా శివసత్తులు కూడా కట్లు ఇప్పడం కానీ చేయడం కానీ చేస్తుంటారు, కానీ అది వేయడం కూడా చాలా తప్పు, అసలు చాలా మటుకు చాలా తప్పు. ఈ శివశక్తి ఫీల్డ్లో అయితే మేము ఎక్కువ శాతం అయితే మేము పోమమ్మ, ఎందుకంటే మాకు దేవుడు రాడు, మేము శివశక్తిలం కాదు. ఏంటంటే మేము సేవ ఎక్కువలం, తరతరాల నుంచి సేవ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి అమ్మవారు పూజకి అంకితం అని చెప్పి వస్తున్నాం. ఈ శివశక్తుల దాంట్లో కూడా ఈ కేసెస్ వస్తుంటాయి, నన్ను కట్లలు వేసిరు ఇట్లా అని చెప్పి. మెయిన్గా సితారాలకు తక్కువ ఉన్న వాళ్ళకి దేవుడు రావడం జరుగుతుంది. దేవుడు అంటే మొత్తం పేయి మీదకి దేవుడు ఏం రాడమ్మా, పేయి మీదకి దేవుడు ఏం రాడు, అట్లా వైబ్రేషన్స్ అట్లా వస్తాయి. దాని ప్రకారంగా ఫస్ట్ దేవుడు వచ్చినప్పుడే ఫస్ట్ మాట రాదు, ఏడుపు బాగా ఏడుస్తుంటారు, ఆ గుడికి రాగానే ఏడుస్తుంటారు, చేస్తుంటారు, ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తుంటారు, ఏడుస్తుంటారు. అప్పుడు స్టార్టింగ్ అనేది అది. దాని తర్వాత గురువు అనేది చేసుకోవాలమ్మా, పట్టం వేసుకోనో అది వేసుకున్న మంచి గురువుని పట్టుకొని గురువు అనేది చేసుకోవాలి, ఇప్పించుకొని గురువు అనేది మంచి చెడు ఏది ఉన్నా కూడా గురువుతోటే సాల్వ్ చేయించుకోవాలి. గంతవరకు అయితే మా ఐడియా. ఓకే, మరి ఎలాంటి వరకు వస్తుంది దేవుడు? ఎలాంటి వారికి వస్తుందంటే సితారాలు తక్కువ వాళ్ళకి, అంటే ఫస్ట్ అబ్బాయి ఉండడం వీక్గా, అలాగే తొందరగా రావడం జరుగుతుంటుంది. ఇంకోటి మనకి చుట్టుపక్కల టెంపుల్ కాడ కూడా ఈ ఆటలు కానీ ఇవి కానీ బాగా కోస్తుంటాం. అమ్మవారి కాడ ఆటలు ఎక్కువ కోస్తామని చెప్పి అమ్మవారికి కూడా కొయ్యం, అసలు కోసేది అమ్మవారికే కాదు దూతలకి, చుట్టుపక్కల ఉన్న అమ్మవారి దూతలకే యాటను కోయడం జరుగుతుంది. మళ్ళీ యాటను కోసి కూడా అమ్మవారికి తింటాం, మనమే తింటాం, మళ్ళీ నైవేద్యం పెట్టి మళ్ళీ మనమే తింటాం. అట్లా దూతలకి గుస్తాం అనమాట, అమ్మవారి పేరు చెప్పి దూతలకు కోసి తింటారు అన్నమాట. అట్లా అంతవరకు. ఓకే, ఇప్పుడు జనాలు ఎక్కువ ఇంక్రీజ్ అవుతున్నారు కాబట్టి మరి ఏమైనా చేంజెస్ ఉందా ఇప్పుడు టెంపుల్లో? ఇప్పుడు చేంజెస్ ఉన్నది మా ఖచ్చితంగా. ఇప్పుడు ఒక 2 years కింద మీరు చిన్న వీడియోస్ చూడండి, చిన్న వీడియోస్లల్లో ఆడ షెడ్ ఉండదు, అసలు షెడ్ ఉండదు, మొత్తం చెట్లు పొట్లు ఉంటాయి, మొత్తం అమ్మవారి మీదుగా అంటే చుట్టుపక్కల షెడ్ ఉండదు, గ్రిల్స్ అనేటివి ఉండవు, ఏముండదు ఆడ. ఇప్పుడు దాదాపు ఎట్లున్నదంటే ఏడుకైనా కూడా మంచిగా లైన్స్ పోవడము, అమ్మవారి చుట్టుముట్టు షెడ్ రావడము, డెవలప్మెంట్, డ్రింకింగ్ వాటర్, వాలంటీర్స్ కానీ కమిటీ కానీ. ఇప్పుడు కమిటీ అనేది ఏం లేకుంటుండే, డాడీ జోలకి వెళ్ళి మనం చేయాలంటే డాడీ జోలకి వెళ్ళి పెట్టి వేస్తేనే నడుస్తుండే. ఇప్పుడు కమిటీ రావడము, ఆ కమిటీ తర్వాత జనాలు ఇచ్చిన చంద రూపంగా అమ్మవారు గుడి డెవలప్ చేయడం, షెడ్ వేయించడం కానీ, చుట్టుముట్టు షెడ్ వేయించడం కానీ, గ్రిల్స్ లైన్స్ గ్రిల్స్ వేయించడం కానీ, డ్రింకింగ్ వాటర్ పెట్టడం కానీ, ధూప నైవేద్యాలు అమ్మవారికి డైలీ పెట్టడం కానీ, ఇప్పుడు జనాల చంద రూపంని మేము కంటిన్యూ చేస్తున్నాం అమ్మ. ఏ ఫండ్ అనేది ఎక్కడ రాలేదు, ఇప్పుడు ఫండ్ అనేది ఎట్లా వచ్చిందంటే అన్నదాన కార్యక్రమం 1 monthకి ఒకసారి అన్నదాన కార్యక్రమం పెడతాం కాబట్టి అనుకున్న పనులు అయిన వాళ్ళు ఏం చేస్తారంటే 2 రైస్ బ్యాగులు ఇప్పించడము, 25 కిలోల రైస్ బ్యాగ్ ఇప్పించడము, పప్పు ఇప్పించడము, పప్పు ఇచ్చేస్తుంటారు. అవి తీసుకొని మేము ఏం చేస్తామంటే 1 monthకి మేము అన్నదాన కార్యక్రమం చేస్తుంటాం. అట్లా అంతే తప్ప పెద్దగా అమౌంట్ మాకు వచ్చింది లేదు. మాకు అసలు ఇంకా తనలాడుతున్నాం, అంత జనాలు వస్తారు. మాకు ఉన్నదే ప్లేసు 180-200 గజాలలోనే ఉంటుందమ్మా టెంపుల్. ఆ గజాలలోనే కొన్ని వేల మంది వస్తారు అంటే చుట్టుపక్కల కుల ప్లేసే, కాకపోతే అది రైల్వే ప్లేస్.
రైల్వేలకి మస్తు అడుగుతున్నాం. రైల్వే ప్లేసు మనం సెంట్రల్ అయితే అక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్నో ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రి వరకు పోయో బతలాడి తెచ్చుకుంటాం. ఇప్పుడు ఇది సెంట్రల్ కాబట్టి డైరెక్ట్ సెంట్రల్కి పోవాల్సి వస్తుంది. సెంట్రల్ రైల్వే ప్లేస్, రైల్వే కాబట్టి సెంట్రల్కి పోవాల్సి వస్తుంది. ఆ విధంగా రైల్వేలో అడుగుతున్నాం. ల్యాండ్ కూడా కొంచెం అంటే కబ్జా చేయనికే కాదు, లీజ్కి. ఇప్పుడు మాకు జనాలు వస్తున్నారు, కష్టమవుతుంది, ఇరుకిరుకు అవుతున్నది, అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. లేడీస్ కానీ బాయ్స్ కానీ ఒకటే లైన్లో వస్తారు, ఆ డిస్టర్బెన్స్ అవుతాయి, లొల్లిలు అవుతాయి. మేము ఎట్లా ప్లాన్ చేసినాం అంటే లేడీస్కి ఒకటి జెంట్స్కి ఒక దిక్కు అని చెప్పి ప్లాన్ చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కానీ రైల్వేలతోటి కానీ మాట్లాడి, సార్ మేము ఏం చేస్తాం కానీ అన్నదాన కార్యక్రమం గురించి కొంచెం ప్లేస్ కొంచెం వాడుకుంటున్నాం అని చెప్పి మేము చెప్పడం జరిగింది. మళ్ళా యథావిధిగా నడిచింది కానీ మళ్ళీ రైల్వేలు మళ్ళీ ప్లేస్ తీసుకోవడం జరిగింది. అదే ప్లేస్లో మేము అదే ప్లేస్లలో అన్నదాన కార్యక్రమం, అదే ప్లేస్లో జాతర, ప్రతిదీ అదే చేస్తున్నాం. ఇంకా మేము అడిగేది ఏంటంటే రైల్వేలకు కానీ సెంట్రల్ వాళ్ళకి కానీ అక్కడ లోకల్ లీడర్ వాళ్ళకి కానీ మాకు కొంచెం ప్లేస్ ఇప్పిస్తే అక్కడ జనాల రూపంగా అన్నదానం కార్యక్రమం పెట్టుకోనికే కానీ జాతర చేయనికే కానీ అంటే ప్రజలు వండుకొని తిననికే కానీ అట్లా మాకు సహకారాలు. అంటే ట్రాఫిక్ కూడా బాగా అవుతుంది, ఒక రోడ్ కూడా బాగుండదు. సెంట్రల్ అది రోడ్ ఉంటుంది, స్టేషన్ మట్టి రోడ్ ఉంటుంది. ఆ రోడ్ గురించి కూడా మేము అడుగుతున్నాం లీడర్స్ని. ఇది ఒకటి చేయాలని చెప్పి మేము అనుకుంటాం. అమ్మవారు ఎప్పుడు చేపించుకుంటాం. ఎందుకంటే ఈ రోడ్ అనేది, ఈ ల్యాండ్ అనేది గవర్నమెంట్ చేస్తేనే అవుతుంది పని. మనతో కావాలంటే కొన్ని కావాల్సి దానం అయ్యి అట్లా ఏంటంటే చంద రూపం కానీ ఏదో అమ్మవారి ధూప నైవేద్యం మనం చేసినంత వరకు చేస్తున్నాం. అమ్మ ఈ అమ్మవారు ఎంతవరకు చేయించుకుంటుందో, ఏడదాకా తీసుకపోతుందో మన చేయలేదు అంతే. అట్లా ఓకే. మీరు ఇప్పుడు పూజారి కాబట్టి ఏ రోజన్నా అమ్మవారి కళ్ళలోకి వస్తుందా? వస్తుందమ్మా కళలో. ఎలా వస్తుంది అంటే నేను చాలా బాధలో ఉన్నప్పుడు, అంటే నేను ఈ విధంగా చేస్తుంటే కూడా అడ్డు వచ్చిన వాళ్ళు, అంటే పూజ విధంగా అమ్మవారికి సేవ చేసుకుంటూ కూడా అడ్డు వచ్చిన వాళ్ళు, అరే ఈ వ్యక్తి మంచి పూజలు చేస్తుండు, మంచిగా అవుతుండు అంటే, ఒక వ్యక్తి మంచిగా అవుతుండు ఎదుగుతుండు అంటే ఓర్వని వాళ్ళు చాలా పట్టుకుంటారు. అది మన చుట్టుపక్కల వాళ్ళు ఉండొచ్చు, దూరం వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఆ విధంగా నాకు బాగా రావడం జరిగింది. టెన్షన్స్ పెట్టారు, అటాక్లు కూడా చేశారు. అన్నీ చేసినా కూడా నేను ఓపిక బట్టి, అరే కోపం కావద్దు, అమ్మవారి కాడ ఎంత ఓపిక ఉంటే అంత ఎత్తుకులే పడుతుంది అమ్మవారు. ఉద్రేకం అమ్మవారికి అసలు ఉండేది, అమ్మవారికి ఎక్కువ ఉద్రేకం, కోపం ఎక్కువ. శ్మశాన కాళికామాత కోపం ఎక్కువ ఉంటుంది. ఉద్రేకం మనం పడితే మన పని అయిపోతుంది. ఎంత ఒప్పుకుంటే అంత పైకి లేవడుతుంది అమ్మవారు అని చెప్పి అదే ఒప్పుకతోటి అదే తోటి మేము ఉన్నా కూడా, ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా అమ్మవారిని ఒక్కసారి కళ్ళు మూసి దండం పెట్టుకుని, అమ్మ నాకు ఇట్లున్నది పరిస్థితి, నువ్వే సాల్వ్ చేయమని చెప్పిన కూడా అదే నైట్ అమ్మవారు మళ్ళీ కళలో వచ్చి దర్శనం ఇచ్చి, అంటే బ్లాక్ అంటే అమ్మవారు బ్లాక్గా కనిపించి దర్శనం ఇచ్చి పోవడం జరుగుతుంది. అప్పటి నుంచి అమ్మవారు కనిపించింది. ఓకే. మీరు సడన్గా అంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్గా ఉన్న పర్సన్, అంటే తర్వాత కోచ్గా ఉండి 600 మెంబర్స్కి కోచింగ్ ఇస్తున్న పర్సన్, మరి మీరంటే వచ్చారు, మీ తాతలు డాడీ ఉన్నందుకు మీరు వచ్చారు, మీతో పాటు స్టూడెంట్స్ కూడా ఎందుకు వస్తున్నారు, ఎందుకు సేవ చేస్తున్నారు? స్టూడెంట్స్ ఎందుకు వస్తున్నారు అంటే, నేను ఇచ్చింది కోచింగ్ డబ్బులకు ఇవ్వలేదమ్మా. అప్పుడైనా సరే ఫ్రీ కోచింగ్ ఇచ్చిన, ఫ్రీ కోచింగ్ ఇచ్చిన కాబట్టి అన్న మా గురించి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు. అంటే నేను ఇచ్చేది కూడా గరీబోల పిల్లలకి ఇస్తామా, గరీబోల పిల్లలకంటే నేను ఉండే ఏరియా మొత్తం అట్లా ఆ పిల్లలకి నేను కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఒక 2 ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రీగా. ప్రతిదీ నా స్టడీ చేసుకుంటూ, నా స్పోర్ట్స్ చేసుకుంటూ మళ్ళీ కోచింగ్ ఇవ్వడం ప్రతిదీ. అట్లా అన్న మన గురించి ఎంతో కష్టపడ్డాడు. అంటే వాళ్ళకి అనేది డ్రెస్ లేకపోయినా డ్రెస్సులు ఇప్పించడం కానీ, బాల్స్ లేకపోయినా బాల్స్ ఇప్పించడం కానీ, షూ లేకపోయినా షూ ఇప్పించడం కానీ, అంటే ఒక దిక్కు అన్న మాకు ఏమైనా ఉంటే అన్న చూసుకుంటాడు రా అంటే ఒక బలం లెక్క. నేను వాళ్ళకి చిన్నపిల్లలకి చిన్న వయసులోనే నేను ఒక బలం లెక్క ఉన్నాను. ప్రతిదీ నేను చూసుకోవడం. నాకు కూడా అమౌంట్ ఏ నుంచి వస్తుందని మీరు అడగవచ్చు, కానీ నేను నా ఫ్యామిలీ ప్రకారంగానే సరే నేను ఫస్ట్ సోషల్ వెల్ఫేర్లో చదువుకున్నా. నాది షేక్పేట్, నేను ఒక స్వారు. షేక్పేట్ హాస్టల్లో 5th to 10th వరకు చదువుకున్నాను. నేను ఒక స్వారు. ఆ స్వారో ప్రకారంగా మాది ఒక కమిటీ ఉంటుంది. కమిటీ ప్రకారంగా ఆ నుంచి నాకు స్పోర్ట్స్ కిట్ రావడం కానీ, స్పోర్ట్స్ బాల్స్ రావడం కానీ, షూ రావడం కానీ, నేను దాని ద్వారా నేను మళ్ళీ పిల్లలకి
గల్లీ పిల్లలకి ఇవ్వడం కానీ వాళ్ళకి స్పోర్ట్స్ అంటే వాళ్ళు నేను ఎప్పుడు స్పోర్ట్స్ ఇవ్వాలని చెప్పి అనుకున్నామ్మా. నేను స్పోర్ట్స్ చేసే టైంలో గల్లీలో ఇట్లా పోతున్నా, ఇంటికి పోతున్నా, మంచిగా 8th క్లాస్ 10th క్లాస్ పోరలు ఉన్నారు, గోటీలాట ఆడుతారు. ఇట్లా 8th క్లాస్ 10th క్లాస్ పోరలు గల్లీలో గోటీలాట ఆడుతారు. నేను అతి చిన్న వయసు 5th 6th క్లాస్లోనే ఇంటర్నేషనల్ దాకా పోయినా. నేను హాస్టల్లో చదువుకున్నందుకు 6th క్లాస్లో ఇంటర్నేషనల్ దాకా మెరీనా బీచ్, చెన్నై మెరీనా బీచ్లో నేను ఇంటర్నేషనల్ సేలింగ్ చేసిన, పడవలు నడిపి సేలింగ్. నాది ట్యాంక్ బండ్లో నేను కోచింగ్ చేయడం తీసుకున్నాను. నెక్లెస్ రోడ్ కాడ సంజీవ్ పార్క్ అని ఉంటుంది. సంజీవ్ పార్క్ లోపల యాట్ క్లబ్ అని చెప్పి ఉంటుంది అనమాట. ఆ క్లబ్లో నేను ఒక 2 years కోచింగ్ చేయడం జరిగింది. హాస్టల్ నుంచి క్లబ్కి, క్లబ్ నుంచి హాస్టల్కి అట్లా 5th స్టార్ట్ అయినానంటే 6th 7th వరకు అట్లనే స్టడీ చూసుకుంటూ ఇట్లా అప్ అండ్ డౌన్ చేసుకుంటూ వచ్చినాం. నేను కాదు, నా ఏమంటే మస్తు మంది బ్యాచ్మెంట్ వాళ్ళు ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఆర్మీ నేవీలో కూడా ఉన్నారు, వాళ్ళకి జాబ్స్ వచ్చింది. అలా ట్రైనింగ్ తీసుకొని అలా సెలెక్ట్ అయ్యి మళ్ళా జాబ్స్ నేవీ దాంట్లో కానీ, ఎయిర్ ఫోర్స్ దాంట్లో కానీ, ఆర్మీ దాంట్లో కానీ కూడా 18 years పడంగానే జాబ్స్ వచ్చే కూడా ఉన్నాయి మా బ్యాచ్మెంట్ వాళ్ళకి. నేను ఇప్పుడు ఆ ఫీల్డ్ వదిలిన తర్వాత మళ్ళీ ఫుట్బాల్ నాకు ఎక్కువ ఇష్టం ఉంటుండే. ఆ ఫుట్బాల్ ప్రకారంగా నేను ఫుట్బాల్ నేర్చుకొని డిస్టిక్ ఈ దోమలు కూడా, ట్యాంగన్ దోమలు కూడా అలా డిస్టిక్ ఆడడము, మళ్ళీ స్టేట్ మెదక్లో ఆడడము. డిస్టిక్ వరకు మళ్ళీ నా స్టడీ 10th వరకు వచ్చేసిన కాబట్టి ఇక స్టడీ ఇంపార్టెన్స్ అంటే 10th అని చెప్పి స్పోర్ట్స్ వదులుకొని మళ్ళీ 10th చేసుకోవడము. 10th తర్వాత మళ్ళీ స్టడీ ఇంటర్ చేసుకుంటూ మళ్ళీ ఈ స్పోర్ట్స్ దాంట్లో పోవడము, సొసైటీలో పోవడం, స్వేర సొసైటీలో పోవడము, ఒక సిద్ధాంతంగా నేను పోవడము. దాని తర్వాత మళ్ళీ ఈ పిల్లలకి నేను చూసి కోచింగ్ అంటే నేను ఫస్ట్ పిల్లలను కూడా ఎట్లా తీసుకున్నానంటే, అరే మీరు ఇంత పెద్ద ఏజ్లు ఉన్నారు, 8th క్లాస్ 10th క్లాస్ అంటున్నారు, మీరు ఇంకా గోటీలాటనే ఆడతారు ఏంద్రా అని చెప్తే, అరే మాకు చెప్పేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. మా వాళ్ళందరూ, మా ఫ్యామిలీ అనేది ఒక వ్యక్తి మాట్లాడిండు, మా ఫ్యామిలీ అందరూ లేబర్ పని చేస్తారు, పొద్దుగాల పోతే సాయంత్రం వస్తారు, రిక్క ఆడితే డొక్క ఆడనంత పానాలు మా అందరివి. మేము ఏందో ఇంత చిన్న దాంట్లోనే ఆడతాం, మాకు ఒక గ్రౌండ్ లేదు, మాకు ఒక అంటే చెప్పేటోళ్ళు లేరు అని చెప్పి అట్లున్నా కూడా, అరే నేను మాకు ఒకటి ఉన్నది, నేను ఇంత నేర్చుకున్న నేషనల్ ఇంటర్నేషనల్ నేర్చుకొని ఏం లాభం రా, నేను 10 మందికి ఇస్తే అది నాకు తెలిసిన విద్య 10 మందికి ఇస్తే ఇంకా 10 మంది అట్లా అవుతారు అని చెప్పి నేను కోచింగ్ ఇవ్వడం జరిగింది. 2 years కోచింగ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కోచింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ గుడి ఫీల్డ్లో రావడం అప్పటి నుంచి పిల్లల్ని ఏంబట్టి, అరే 2 years ఒక్క రూపాయి తీసుకోకుండా అన్న మన గురించి ఇంత చేసిండ్రా, ఈ గ్రౌండ్ వదిలేసుకొని, చదువు వదిలేసుకొని, ఈ స్పోర్ట్స్ వదిలేసుకొని, అన్ని వదిలేసుకొని అమ్మవారి పాదాల కాడనే అంకితమైండు, సేవ చేసుకుంటే అంకితమైండు. అన్నకి మనం సేవకు అంటే తోడుందామని చెప్పి ఇట్లా వాళ్ళు కూడా రావడం జరిగింది. మీరు ఇదంతా అనుకుంటున్నారేమో కానీ మీ పాత ఇంటర్వ్యూ కామెంట్స్ చూసుకుంటే డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నాడు. డబ్బు కోసమే చేస్తున్నాం అంటే, నేను దానికంటే ముందు కోచర్ అని చెప్పినా కమ్మా, 600 కోచింగ్ ఇచ్చిన. కోచింగ్ ఇచ్చే టైంలో అయినా సరే డబ్బులు నేను సంపాదించుకునేది అంటే కోచింగ్ దాంట్లోనే సంపాదించుకోవచ్చు. కోచింగ్ దాంట్లోనే నాకు మినిమమ్ ఆ కోచింగ్ ఇచ్చే దాంట్లో ఒక 20,000 అన్నా 25,000 అన్నా ఎట్టు పోవు. 600 members పోరోలు అన్నా కూడా ఎంత పెట్టుకున్నా కూడా పోవు. ఇది ఏందంటే ఇది తరతరాల నుంచి వస్తుందిరా, నా అంటే డాడీ జనరేషన్ వరకే ఆగిపోవద్దు, మళ్ళీ నా జనరేషన్ కూడా కావాలి, మళ్ళీ నా తర్వాత నా పిల్లల జనరేషన్ కూడా కావాలని చెప్పి చరిత్ర ఒక ఇప్పుడు మా ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదమ్మా, చరిత్ర మాత్రం ఉంటుంది, చరిత్ర మాత్రం ఉంటుంది అని చెప్పి మా తాత ఇప్పుడు లేడు, తాత పెట్టేసిన పైన ఇప్పటికీ బొల్లు పెంటయ్య పెట్టిండు అని చెప్పి V6లా కానీ ఏ యూట్యూబ్ ఛానల్లా కానీ అక్కడ ఉన్న పబ్లిక్ కానీ అందరూ పలానా బొల్లు పెంటయ్య ఆడ విగ్రహాన్ని పెట్టిండు. దాని తర్వాత అతను కొడుకు బొల్లు జగన్ ఆయన కంటిన్యూ చేసుకుంటూ పూజలు చేసుకుంటూ అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ ఇంతవరకు వచ్చిండు. బొల్లు జగన్ వాళ్ళ కొడుకు బొల్లు పవన్ ఇప్పుడు అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఇంత ఫేమ్ కాడికి ఇంత జనాలని తీసుకొచ్చే స్థాయి వరకు ఆయన తీసుకొని వచ్చిండు అని చెప్పి ఒక చరిత్ర మాత్రం ఏ యూట్యూబ్ ఛానల్ అన్న ఉన్నది. అక్కడ చుట్టుపక్కల ప్రజలను అడిగినా కూడా ఇదే మాట చెప్తుంటారు. మీరు మరి అంత కోచింగ్ పర్సన్ కాబట్టి, స్టడీ వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి, మరి ఇక్కడ పూజ చేయడానికి కానీ ఒక పూజారిగా మారడానికి కానీ ఇవన్నీ ఎవరి దగ్గర, డాడీ దగ్గరనే తీసుకున్నారా? డాడీ కన్నా తీసుకున్నాను. డాడీ ఏంటంటే అప్పటి నుంచి చూసేటోని అమ్మ, చేసేటోని అంటే అమ్మవారికి దీపం పెట్టేటోని, చేసేటోని, చిన్న చిన్న పూజలు ఏమంటే డాడీ చేయి కింద అవి అందించేటోని. అభిషేకం డాడీ చేసేటప్పుడు కానీ, అలంకరణ చేసేటప్పుడు కానీ, అవి ఏమైనా ఐటమ్స్ ఉంటే అందించడం కానీ చేయడం కానీ చిన్నప్పటి నుంచి నాకు తెలివి వచ్చినప్పటి నుంచి గుడికి పోతుండే.
గుడికి పోతుండే చూస్తుండే ఎట్లా చూస్తుండే అన్ని చేస్తుండే. ఇప్పుడు ఏంటంటే బాధ్యత మొత్తం నేను తీసుకోవడం జరిగింది ఓకే అమ్మవారికి. ఆ అభిషేకం కాడ నుంచి అలంకరణ వారికి మొత్తం పొద్దుగాల ఆరతి నుంచి సాయంత్రం 9 గంటల ఆరతి వరకు బాధ్యత మొత్తం నేను తీసుకోవడం జరిగింది. ఇక నేను కొంచెం స్టడీ పర్సన్ స్పోర్ట్స్ ఇప్పుడు మీరు ఇది డెవలప్ చేయాలన్నా కూడా ఇంకా పెద్దగా టెంపుల్ ని చేయాలన్నా కూడా స్పేస్ కోసం తనలాడుతున్నారు అంతే కదా? అంతే, స్పేస్ గురించి కొంచెం జాగా దొరికింది. ఏమవుతుంది అంటే కొంచెం ప్రజలకు కూడా కొంచెం రావడం జరుగుతుంది. ట్రాఫిక్ వల్ల కూడా కొందరు మళ్ళీ రివర్స్ పోవడం, గుడి చిన్నగా ఉండడం వల్ల దర్శనాలకి 3 గంటలు 4 గంటలు పడుతుంది వాళ్ళు దర్శనం చేసుకోనికి. రోడ్ మీదకి వెళ్ళి కూడా అమ్మవారు కనిపిస్తుంది. ఏంటంటే అమ్మవారి దర్బార్లో పోయి అమ్మవారి దగ్గర నుంచి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని పోతే ఒక మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి 3 గంటలు 4 గంటలు వెయిట్ చేసి ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు ప్లేస్ ఉంది, ప్లేస్ ఉంటే ఒకవేళ ప్లేస్ ఉన్నది, వాళ్ళు రైల్వేలు మాకు ప్లేస్ ఇస్తే కొంచెం ఏదన్నా యథావిధిగా మంచిగా వచ్చి జల్లి దర్శనాలు చేసుకొని మళ్ళీ పోయేటట్టు మేము ఉన్నాం. అడుగుతున్నాం, ఇచ్చనిక చూస్తున్నారు కానీ కొంచెం ఏదో ఆగుతుంది ప్లేస్. ఓకే స్వామి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.